క్యాన్సర్ సంబంధించి గత 10 ఏళ్లలో అంటే ఎలాంటి అధునాతన ప్రక్రియలు వచ్చినాయి? ఈ రంగంలో చేస్తున్న వైద్యము ఎంత అధునాతంగా మారింది? గత 10 ఏళ్లలో వచ్చిన మార్పుల గురించి వివరిస్తారా? డయాగ్నోసిస్ నుంచి ట్రీట్మెంట్స్ వరకు కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. ఓకే. ఫ్రమ్ డయాగ్నోసిస్ ఆల్ ద వే టు ట్రీటింగ్ క్యాన్సర్లో మనకి చాలా ఇంప్రూవ్మెంట్స్, అడ్వాన్సెస్, రీసెర్చెస్ అండ్ బ్రేక్ త్రూస్ జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ స్టేజింగ్ వర్కప్ కోసం పెట్ సిటీ స్కాన్, నెక్స్ట్ జనరేషన్ పెట్ స్కాన్స్, 4D పెట్ సిటీ స్కాన్లు, అలాగే ఎంఆర్ఐ సిటీ స్కాన్స్, హై డెఫినిషన్ సిటీ స్కాన్స్. ఇదే కాకుండా బయాప్సీ ప్రూఫ్ లేకుండా మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ యూజువల్లీ స్టార్ట్ చేయం. సమ్ టైమ్స్ ఆ ఏరియాని మనం యాక్సెస్ చేయలేకపోవచ్చు, బయాప్సీ చేయడం ఈజీ కాకపోవచ్చు. అలాంటప్పుడు బ్లడ్లోంచే లిక్విడ్ బయాప్సీ అని చెప్పి కూడా కొన్ని క్యాన్సర్స్కి ఈ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ ఉపయోగపడుతూ ఉంటుంది. ట్రీట్మెంట్ పరంగా సర్జికల్ ఆంకాలజీలో సర్జరీ, ఓపెన్ సర్జరీ కాకుండా ఇప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీ, థొరాకోస్కోపిక్ సర్జరీ, అడ్వాన్స్డ్ మైక్రో న్యూరో సర్జరీస్, అలాగే రేడియేషన్ ట్రీట్మెంట్స్లో కొత్త రేడియేషన్ మెషిన్స్. ఇంతకుముందు మనకి ఒక మోర్ దెన్ 30-40 ఇయర్స్ బ్యాక్ కోబాల్ట్ మెషిన్స్ ఉండేవి. క్రూడ్ ఫార్మ్ ఆఫ్ రేడియేషన్, హోల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి. ఇప్పుడు 3D CRT కంటే ఇంకా అడ్వాన్స్ వచ్చేసి లైక్ IMRT, VMAT, IGRT, ట్రూ బీమ్ విత్ హైపర్ ఆర్క్. అంటే ఆ రేడియేషన్ బీమ్స్ ట్రూగా ఆ ఏరియాకి మాత్రమే వెళ్ళి మిగతా నార్మల్ సరౌండింగ్ స్ట్రక్చర్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. సో ఇవన్నీ మనకి రేడియేషన్ థెరపీలో అడ్వాన్సెస్. అలాగే మెడికల్ ఆంకాలజీలో కీమోథెరపీయే కాకుండా టార్గెటెడ్ థెరపీలు, ఇమ్యూనోథెరపీలు, మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్నే మళ్ళీ రీజనరేట్ చేసి ఆ ఇమ్యూన్ సెల్సే క్యాన్సర్ని ఫైట్ చేస్తాయి. సో ఒక విధంగా చూడాలి అంటే మ్యాక్సిమల్ ఎఫికసీ అగెయిన్స్ట్ ద క్యాన్సర్. అంటే క్యాన్సర్ మీద మనకి ఈ ట్రీట్మెంట్స్ వల్ల మ్యాక్సిమల్ ఇంపాక్ట్ రావాలి. అట్ ద సేమ్ టైం పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ బాగా తక్కువ ఉండాలి. సో లాస్ట్ 10 ఇయర్స్లో ఈ గోల్ని మనం గ్రాడ్యువల్లీ రీచ్ అవుతున్నాం. మ్యాక్సిమల్ ఎఫికసీ అగెయిన్స్ట్ ద క్యాన్సర్ అండ్ మినిమల్ టాక్సిసిటీ టు ద పేషెంట్. సో క్యాన్సర్కి మొత్తం మన ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా అయ్యి అక్కడ జబ్బు అంతా తగ్గిపోవాలి, కానీ పేషెంట్కి ఆ ట్రీట్మెంట్తో వీలైనంత వరకు తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ అవ్వాలి. సో దట్స్ ద కరెంట్ గోల్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్.